ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా నటించిన సినిమా నవాబ్స్ కేఫ్. తేజు అశ్విని హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా ప్రమోద్ హర్ష దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాయ్వాలా పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా పేరును సెన్సార్ అభ్యంతరంతో నవాబ్స్ కేఫ్గా మార్చారు. సో నవాబ్స్ కేఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం. రంగనాథ్ పూర్వీకులు గోదావరి జిల్లా నుండి వచ్చి హైదరాబాద్లో టీ దుకాణం ప్రారంభిస్తారు. ఆ చాయ్ తాగిన అప్పటి నిజాం నవాబ్ దిల్ కుషై చార్మినార్ దగ్గరలో వారికో స్థలం ఇస్తాడు. అందులో వారు నవాబ్ కేఫ్ను నిర్వహిస్తుంటారు. తండ్రి ఆస్తిని ఆశించకుండా రంగనాథ్ కేవలం తన వాటాగా నవాబ్ కేఫ్ను మాత్రం తీసుకుంటాడు. అయితే తండ్రి అడుగుజాడల్లో నడిస్తే తన మీద చాయ్ వాలా అనే ముద్ర పడిపోతుందని రాజా భయపడుతుంటాడు. అతి కష్టం మీద ఇంజనీరింగ్ గట్టెక్కిన అతనికి విదేశాలకు వెళ్లి కోట్లు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం తండ్రికి తెలియకుండా ఓల్డ్ సిటీలోని ఓ పహల్వాన్ దగ్గర 2 లక్షల అప్పు కూడా చేస్తాడు. ఇదే సమయంలో రాజా పెదనాన్న కొడుకు కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతాడు. అతని కన్ను ఇప్పుడు బాబాయ్ నిర్వహిస్తున్న నవాబ్ కేఫ్ మీద పడుతుంది. దాన్ని అమ్మేస్తే ఆ స్థలంలో పెద్ద మాల్ను కట్టొచ్చని కొందరితో కలిసి పథక రచన చేస్తాడు. దాంతో రాజాను తన వైపు తిప్పుకోవడానికి అతను ఎలాంటి ఎత్తులు వేశాడు అన్న కుమార్ బుట్టలో పడి రాజా తండ్రితో ఎలా విభేదించాడు, దాని పర్యవసానం ఏమిటి, రంగనాథ్ కోరుకున్నట్టుగా నవాబ్ కేఫ్ బాధ్యతలను రాజా స్వీకరించాడా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా లైన్ చూస్తే ఆ మధ్య వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు గుర్తొస్తుంది. తండ్రి నిర్వహించే వ్యాపారం పట్ల చిన్న చూపు ఉన్న ఓ యువకుడు తిరిగి దానినే తన జీవనాధారంగా ఎలా చేసుకున్నాడు, తండ్రి పేరును ఎలా నిలబెట్టాడు అన్నదే ఈ 2 సినిమాల్లో బేసిక్ పాయింట్. అయితే కథను తెరకెక్కించిన విధంగా పూర్తి భిన్నంగా ఉంది. అందులో హీరో ప్రియురాలి తండ్రి అన్న విలన్స్ కాగా, ఇందులో హీరో పెదనాన్న కొడుకే విలన్. అయితే ఆ పాత్రను సైతం చివర్లో పాజిటివ్గా మార్చేశారు. నిజానికి ఇది 3-4 దశాబ్దాల క్రితం రావాల్సిన సినిమా. అప్పటి కథను ఇప్పుడు చెబితే చూసేవాళ్లు ఎవరుంటారు? పోని చెప్పిన విధానంలో అయినా కొత్తదనం ఉంటే ఆదరించేవారేమో. కానీ పాత కథను పాత పద్ధతిలోనే దర్శకుడు ప్రమోద్ హర్ష తెరకెక్కించాడు. తొలి చిత్రం చూసి చూడంగానేతో పర్వాలేదు అనిపించుకున్న హీరో శివ కందుకూరి ఆ తర్వాత భిన్నమైన చిత్రాలు చేసినా అవేవి ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరేదే. శివ నటుడిగా కాస్తంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ తేజు అశ్విని తెర మీద బాగానే కనిపించింది. అయితే ఇది బేసికల్గా తండ్రి కొడుకు సెంటిమెంట్ మూవీ కావడంతో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. రాజీవ్ కనకాల హీరో తండ్రిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. అలానే అతని స్నేహితుడిగా వడ్లమాని శ్రీనివాస్ చక్కగా నటించాడు. చైతన్య కృష్ణ ప్రతినాయకుడి పాత్రలో పర్వాలేదనిపించాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ సీన్స్, పంచ్ డైలాగ్స్ అన్నీ అవుట్డేటెడ్. ఇతర పాత్రలను మణిచందన, చిత్రం భాష, జమిని సురేష్ తదితరులు పోషించారు. పరిమితమైన బడ్జెట్లో రాధా వి పపుడిపో ఈ సినిమాను నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం, క్రాంతి వల్ల సినిమాటోగ్రఫీ ఓకే. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు మూస ధోరణిలో సాగడంతో ప్రేక్షకులకు ఈ ఛాయ్ రుచించటం కష్టమే.